అంటే ఎందుకు దావీదును స్పెషల్గా దేవుడు కోరుకున్నాడంటే, దావీదు హృదయంలో దేవుని యందలి విశ్వాసం కానీ, దేవుని పట్ల ప్రేమ కానీ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అది మిక్కటముగా ఉంది. ఏమన్నా అర్థమైందా చెల్లి? తీవ్రంగా తీసుకుంటున్నావా? టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నావా? నీ కర్మ. నేను చెప్పినది సీరియస్గా తీసుకోపోతే తీసుకో. దేవుని కొరకు ఎవరి హృదయంలో ఎంత ఆసక్తి ఉందో, దేవుని విషయంలో ఎవరి హృదయంలో ఎంత విశ్వాసం ఉందో, దేవుని పట్ల ఎంతమందికి హృదయంలో ఎంత ప్రేమ ఉందో, దేవునికి తమ హృదయంలో ఎంతమంది చోటిచ్చారో, ఏ స్థానం ఇచ్చారో, దేవునికి ఎంతమంది భయపడేవాళ్ళు మొత్తం తెలుసు ఆయనకి. నేను అన్నీ బాగానే ఉన్నానన్నా అన్ను అంటావు. నీకుండే రంధ్రాలు నీకుంటాయి. బాగున్నాయి కాదు, బాగలేనివేవో అవి చూసుకొని సరి చేసుకో. తప్పకుండా పక్షపాతం లేని దేవుడు నీ చేతిని కూడా పైకెత్తుతాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను కొన్నిటికి అప్పగించాడంటే ఎక్కడ ఏ లోపం జరుగుతుందో, ఎక్కడ ఏ అడుగులు జారుతున్నాయో, ఎక్కడ ఏది తేడా పడుతుందో ఖచ్చితంగా నువ్వు పరిశీలించుకోవాలి. నేను పరిశీలించుకోవాలి, దిద్దుకోవాలి, సరిచూసుకోవాలి. దావీదులో ఏం చూసుంటాడు? విశ్వాసం, దేవుని యందలి ప్రేమ. యాకోబులో ఏం చూశాడు? విశ్వాసం, దేవుని కొరకైన ఆసక్తి. అబ్రహాములో ఏం చూశాడు? విధేయత, విశ్వాసం, దేవుని భయం. ఈ మూడు చూశాడు అబ్రహాములో. తెలుసా ఏంటి అబ్రహాం స్పెషల్? భూలోకంలో ఉన్న మనుషులందరిని వదిలిపెట్టి ఆయన్నే కోరుకోవటానికి కారణం ఏంటంటే, అబ్రహాము లాంటోడు భూమి మీద ఉన్న జనముల్లో ఒక్కడు కూడా కనపడలా. అది విషయం. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో గ్రేట్ చేస్తాడా? చేస్తాడు. ఇంటికి పోయి చదువు ఏబు గ్రంథం 1:6. నా సేవకుడైన ఏబు సంగతి నీవు ఆలోచించితివా? భూమి మీద అతని వంటి వాడు ఒక్కడునూ లేడు అంటాడు. భూమి మొత్తం సెర్చ్ చేస్తాడా దేవుడు? పరిశీలిస్తాడు. అవును, భూమి మీదున్న మనుషులలో మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే అంత సాత్వికుడు ఇంకొకటి కనపడలేదంట. ఇస్రాయేల్లోనే కాదు, టోటల్ భూమండలం మొత్తం మీద మొత్తం పరిశీలిస్తాడు ఆయన. అబ్రహాం విషయంలో కూడా అలానే చూశాడు. అబ్రహాంలో 3 నేను గుర్తించాను. నంబర్ 1 విశ్వాసము, నంబర్ 2 విధేయత, నంబర్ 3 దేవుని భయం, దేవుని ప్రేమించే మనస్సు. బ్రదర్, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం బ్రదర్. దేవుని విషయంలో నీకున్న ఆసక్తి ఏ పాటిదో నీ విషయంలో దేవునికి ఉండే ఆసక్తి కూడా అంతే ఉంటుంది. నువ్వు దేవుని అత్యధికంగా ప్రేమించి హత్తుకుంటేవా, తప్పకుండా నీ విషయంలో కూడా దేవుడు అంతే స్పందిస్తాడు, ఇంకా ఎక్కువ స్పందిస్తాడు. పక్షపాతం లేని దేవుడు. తేడాలుంటే మన దగ్గర ఉంటాయి కానీ దేవుని దగ్గర లేవు. సౌలు క్రమంగా ఉంటే సౌలునే ఉంచేవాడు, ఏశావు క్రమంగా ఉంటే ఏశావునే ఉంచేవాడు. వాళ్ళ దారిద్ర్యాన్ని బయట పెట్టారు కనుక వాళ్ళని రద్దు చేశాడు, మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు. ఒక పూట కూటి కొరకు దేవుణ్ణి తృణీకరించే నీచమైన స్థితికి మనం ఎన్నడూ దిగజారొద్దు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా?